అందరికీ నమస్తే. శుద్ధగతిక శాస్త్రం మరియు గతిక శాస్త్రానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలను చూస్తున్నాం. దీంట్లో భాగంగా చలనాలకు సంబంధించినటువంటి రకాలు, అదేవిధంగా అభికేంద్ర బలం మరియు అపకేంద్ర బలాలకు సంబంధించినటువంటి భావనలు, గురుత్వాకర్షణ మరియు గురుత్వ కేంద్రము ఆధారంగా వస్తువుల యొక్క స్థిరత్వానికి సంబంధించినటువంటి భావనలు ఈరోజు నేర్చుకుందాం. మొదట చలనాలకు సంబంధించినటువంటి రకాలను మనం పరిశీలించినట్లయితే వీటిని స్థానాంతర చలనము, డోలాయమాన చలనము, భ్రమణ చలనం అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ విభజించుకున్నాం. ఈ మూడు రకాలైనటువంటి చలనాలకు సంబంధించినటువంటి అంశాలు అనేకమైనటువంటి పరీక్షలో రావడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క చలనానికి సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తే మొదటగా స్థానాంతర చలనం గురించి మాట్లాడుకుందాం. చదునైన బల్లపై ఉన్న లఘులోలకపు రెండవ చివరను పట్టుకొని లాగినట్లయితే అది రుజు మార్గంలో కదిలేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీన్నే మనం స్థానాంతర చలనం అంటాం. కాల వ్యవధులు మారుతున్న కొద్దీ వస్తువు యొక్క స్థానంలో కూడా మారుతూ ఉన్నట్లయితే, రుజు మార్గంలో మారుతున్నట్లయితే దాన్ని స్థానాంతర చలనం అనేటటువంటి క్రమంలో ఇక్కడ దాన్ని మనం వాడతాం. సో ఈ స్థానాంతర చలనానికి సంబంధించినటువంటి అంశాలను మనకు గతంలో అడగడం జరిగింది. చదునైనటువంటి తలంపై ఉన్న ఒక తలంపై ఒక లఘులోలపు రెండవ చివరను పట్టుకొని లాగినట్లయితే దానిలో కలిగేటటువంటి చలనాన్ని ఏ విధంగా పరిగణిస్తారనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం స్థానాంతర చలనం అనేటటువంటి భావన మనం ఇక్కడ చూడాలి. అదేవిధంగా లఘులోలకాన్ని కొంత ఎత్తున స్వేచ్ఛగా వేలాడదీసి పక్కకు లాగి వదిలినట్లయితే అది తన మధ్యస్థానం నుండి రెండు వైపులకు కూడా డోలనాలు చేస్తుంది. దీన్ని మనం డోలాయమాన చలనం అంటాం. కొంత ఎత్తు నుంచి వేలాడదీసినటువంటి లఘులోలకం తన మధ్యస్థానం నుంచి అటు ఇటు చేసేటటువంటి డోలనాలను మనం ఇక్కడ డోలాయమాన చలనంగా చెప్పుకుంటాం. అదేవిధంగా లఘులోలకపు దారం రెండవ చివరను చూపుడు వేలితో పట్టుకొని నిలువు తలంలో కానీ క్షితిజ సమాంతర తలంతో కానీ తిప్పినప్పుడు దానిలో కలిగేటటువంటి చలనాన్ని మనం ఇక్కడ భ్రమణ చలనంగా పేర్కొంటాం. సో వీటికి సంబంధించినటువంటి అంశాలను మనకు గతంలో చాలాసార్లు మనకి ఇక్కడ ప్రశ్న రావడం జరిగింది. సో ఇక్కడ అంశం ఇచ్చేసి ఆ చలనానికి సంబంధించినటువంటి పేరును జతపరిచే క్రమంలో కూడా ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. సో ఈ రకమైనటువంటి ప్రశ్నలు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. నిర్దిష్ట బిందువు చుట్టూ వక్ర మార్గంలో ప్రయాణించే వస్తువు యొక్క ప్రతి కణము భ్రమణ చలనంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా వివరించడం జరిగింది. నిర్దిష్ట బిందువు చుట్టూ వక్ర మార్గంలో ప్రయాణించే వస్తువు యొక్క ప్రతి కణం భ్రమణ చలనంలో ఉంటుందని చెప్పుకుంటాం. ప్రయోగించబడినటువంటి బలం వేగ పరిమాణాన్ని మార్చకుండా దిశను మాత్రం మారుస్తూ వ్యాసార్థ పరిమాణాన్ని స్థిరంగా ఉంచినట్లయితే ఆ వస్తువు చేసేటటువంటి చలనం వృత్తాకారంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏదైనా ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించి ఆ బలం యొక్క పరిమాణాన్ని లేదా వేగం యొక్క పరిమాణాన్ని మార్చకుండా దిశను మాత్రం మారుస్తూ వ్యాసార్థ పరిమాణాన్ని స్థిరంగా ఉంచినట్లయితే ఆ వస్తువు వృత్తాకారంలో చలుస్తుందని చెప్పుకుంటాం. వృత్తాకార చలనంలో వస్తువు ప్రయాణించే దారిలోని ప్రతి ఒక్క బిందువు వద్ద వస్తువు యొక్క రుజుమార్గ వేగం అక్కడి స్పర్శరేఖ దిశలో ఉంటుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఈ క్రమంలోనే వాహనం ప్రయాణించేటటువంటి సందర్భంలో వాహనాల టైర్లకు అంటుకున్నటువంటి దుమ్ము కణాలు, ధూళి కణాలు మరియు రాళ్ళు, నెక్స్ట్ వర్షపు నీటి వంటి అంశాలు అక్కడ వృత్తం లేదా ఆ చక్రం తిరిగేటటువంటి క్రమంలో చక్రం నుంచి ఆ బిందువు వద్ద స్పర్శరేఖా దిశలో అవన్నీ వెలుపలకు వచ్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ క్రమంలోనే మనం మరొక అంశమైనటువంటి కోణీయ స్థానభ్రంశం గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఏదైనా ఒక భ్రమణం చెందే వస్తువు కాలాంతరంలో చేసేటటువంటి కోణాన్నే మనం ఇక్కడ కోణీయ స్థానభ్రంశంగా చెప్పుకుంటాం. కోణీయ స్థానభ్రంశంను θ2 మైనస్ θ1 డెల్టా θ అనేటటువంటి అంశంతో మనం ఇక్కడ చూడవచ్చు. దీంట్లో కోణీయ స్థానభ్రంశంలో అక్కడ కాలాంతరంలో జరిగేటటువంటి కోణంలోని మార్పును మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. ఈ కోణీయ స్థానభ్రంశాన్ని మనం రేడియన్లలో కొలిచేటటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. కోణీయ వేగానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే కోణీయ స్థానభ్రంశం మారేటటువంటి రేటునే మనం కోణీయ వేగంగా చెప్పుకుంటున్నాం. కోణీయ వేగం ఒమేగా కోణీయ స్థానభ్రంశంపై కాల వ్యవధి, అంటే నిర్ణీత కాల వ్యవధుల్లో కోణీయ స్థానభ్రంశంలో వచ్చేటటువంటి మార్పు రేటునే మనం ఇక్కడ కోణీయ వేగంగా చెప్పుకుంటున్నాం.
దీన్నే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు θ2 మైనస్ θ1 బై T2 మైనస్ T1గా చెప్పుకుంటాం. దీన్ని మరొక రకంగా డెల్టా తీటా బై డెల్టా టీగా చెప్పుకుంటాం. మరొక అంశాన్ని ఇక్కడ చూసినట్లయితే కోణీయ వేగం యొక్క ప్రమాణాలను గుర్తించండి అనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. దీనికి సమాధానంగా మనం రేడియన్ పర్ సెకండ్గా చెప్పుకుంటాం. అంటే ఒక సెకండ్కి ఎన్ని రేడియన్ల స్థానభ్రంశాన్ని లేదా కోణీయ స్థానభ్రంశాన్ని చెందిందో దాన్నే మనం ఇక్కడ కోణీయ వేగం యొక్క ప్రమాణాలుగా మనం ఇక్కడ పేర్కొంటున్నాం. మరొక అంశం చూసినట్లయితే తాక్షణిక కోణీయ వడికి సంబంధించినటువంటి అంశాలు చూస్తాం. తాక్షణిక కోణీయ వడిని సమాన కాల వ్యవధులు లేదా కాల వ్యవధుల్లోని మార్పు సున్నాను సమీపించేటటువంటి క్రమంలో అక్కడ నిష్పత్తి యొక్క అవధిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. కోణీయ వేగం యొక్క నిష్పత్తికి అవధిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్ని తాక్షణిక కోణీయ వడి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా తీటా బై డెల్టా టీగా పేర్కొంటాము. మరొక రకంగా దీన్ని డి తీటా బై డిటీగా మనం ఇక్కడ రాసుకోవచ్చు. అదేవిధంగా ఈ భ్రమణ చలనానికి సంబంధించినటువంటి అంశాలలో ఆవర్తన కాలం అనేది కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా చూస్తాం. వృత్తాకార చలనం చేస్తున్నటువంటి వస్తువు ఒక సంపూర్ణ పరిభ్రమణానికి పట్టేటటువంటి కాలాన్ని మనం ఇక్కడ ఆవర్తన కాలంగా చెప్పుకుంటాం. దీన్ని క్యాపిటల్ టీ చేసి సూచిస్తే టీ ఈజ్ ఈక్వల్ టు కాలాంతరము బై భ్రమణాల సంఖ్య అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇదే క్రమంలో ఒక సంపూర్ణ భ్రమణానికి టీ సెకండ్లలో కణం యొక్క కోణీయ స్థానభ్రంశం విలువ అనేది 2π రేడియన్లు లేదా 360 డిగ్రీలుగా ఇక్కడ చెప్పుకుంటాం. ఒక వస్తువు ఒక సంపూర్ణ భ్రమణం చెందించినట్లయితే అక్కడ వచ్చేటటువంటి కోణీయ స్థానభ్రంశం యొక్క విలువను దీన్ని మనం ఒక భ్రమణంగా చెప్పుకుంటాం. 2π రేడియన్లు లేదా 360 డిగ్రీలకు సంబంధించినటువంటి విలువతో మనం ఇక్కడ చూస్తాం. కోణీయ వేగము ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π బై టీ రేడియన్స్ పర్ సెకండ్గా మనం ఇక్కడ చూడవచ్చు. ఒక రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 57 డిగ్రీల 18 నిమిషాలకు సమానమయ్యేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. అంటే దీన్ని మనం రేడియన్ మానానికి మరియు డిగ్రీ మానానికి మనకు సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. కణం యొక్క భ్రమణ కాలం ఏ పరిభ్రమణానికైనా సమానంగా ఉంటే ఆ కణం సమ వృత్తాకార చలనం చేస్తుందని అంటాం. సమ వృత్తాకార చలనంలో ఉన్న కణం దాని యొక్క రుజుమార్గం వేగ పరిమాణము v, కోణీయ వేగము ఒమేగా మరియు వ్యాసార్థంలో స్థిరమైనటువంటి రాశులుగా ఉండేటటువంటి క్రమంలో చూసినట్లయితే రేఖీయ వేగ పరిమాణము v, కోణీయ వేగ పరిమాణము ఒమేగాల మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని మనం v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా అనేటటువంటి ఒక సమీకరణం ద్వారా చూడవచ్చు. సో క్రింది వానిలో రేఖీయ వేగ పరిమాణము మరియు కోణీయ వేగ పరిమాణముల మధ్య సంబంధాన్ని సూచించేటటువంటి సమీకరణాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సమాధానంగా మనం v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగాని సూచించాలి. వృత్తాకార చలనంలో ఉన్నటువంటి కణం యొక్క కోణీయ ద్రవ్య వేగము L విలువ ఇక్కడ m ఒమేగా ఇంటూ r స్క్వేర్కి సమానమయ్యేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. L ఈజ్ ఈక్వల్ టు m ఒమేగా r స్క్వేర్. ఇదే క్రమంలో భ్రమణ చలనంలో ఉన్నటువంటి లేదా వక్ర మార్గంలో ప్రయాణించేటటువంటి వాహనాల యొక్క స్థితుల మీద కనుక మనం పరిశీలన జరిపినట్లయితే ఇక్కడ రెండు రకాలైనటువంటి బలాల యొక్క ప్రభావాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. దాంట్లో ఒకటి అభిలంబ బలము లేదా అభికేంద్ర బలంగా చెప్పుకుంటాం, లేదా అభిలంబ త్వరణము లేదా అభికేంద్ర త్వరణం అనేటటువంటి అంశాలకి ఇక్కడ మనం చూస్తాం. దీన్ని మనం సెంట్రిపెటల్ యాక్సిలరేటింగ్ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. సమ వృత్తాకార చలనంలో ఉన్న కణం వేగ దిశ అవిచ్ఛిన్నంగా మారటం వలన వృత్త కేంద్రం వైపుకు ఏర్పడేటటువంటి త్వరణాన్ని మనం ఇక్కడ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్గా చెప్పుకుంటాం. దీన్ని మనం అభిలంబ త్వరణము లేదా అభికేంద్ర త్వరణంతో సూచిస్తాం. ఇక్కడ అభిలంబ త్వరణము లేదా అభికేంద్ర త్వరణం అనేది ఎల్లప్పుడూ కూడా ఆ వక్ర మార్గం యొక్క కేంద్రం వైపుకి పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. దీన్ని మనం క్రింది వానిలో సత్యమైనది ఏది అసత్యమైనది ఏది అనే ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ రూపంలో తీసుకోవచ్చు. అభికేంద్ర త్వరణము a ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ బై r అనేటటువంటి అంశంతో ఇక్కడ మనం సూచిస్తాం. ఇక్కడ v అనేది వస్తువు యొక్క లేదా కణం యొక్క వేగాన్ని తెలుపుతుంది. r అనేది అది ప్రయాణించేటటువంటి వృత్తాకార మార్గం యొక్క వంపు వ్యాసార్థాన్ని తెలుపుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి. సో అభికేంద్ర త్వరణము స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ బై rగా చూపిస్తాం. ఇదే క్రమంలో రేఖీయ మార్గంలో చలించే కణాన్ని వృత్తాకార మార్గంలో చలించేందుకు అవిచ్ఛిన్నంగా వ్యాసార్థం వెంబడి వృత్తకేంద్రం వైపుగా పనిచేసేటటువంటి బలాన్ని మనం ఇక్కడ అభికేంద్ర బలంగా చెప్పుకుంటున్నాం, లేదా అభిలంబ బలంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం.
రేఖీయ మార్గంలో చలించే కణాన్ని వృత్తాకార మార్గంలో చలింపచేసేలా చేసేటటువంటి క్రమంలో అవిచ్ఛిన్నంగా వ్యాసార్థం వెంబడి వృత్తకేంద్రం వైపుగా పనిచేసేటటువంటి బలాన్ని మనం ఇక్కడ అభికేంద్ర బలంగా చెప్పుకుంటున్నాం. అభికేంద్ర బలం F=ma అనేటటువంటి సూత్రం ఆధారంగా ఈ అభికేంద్ర బలం యొక్క పరిమాణాన్ని లెక్కించడానికి కాను మనం ఇక్కడ ఏ స్థానంలో v²/r రాస్తాము. సో ఇక్కడ v=r ఒమేగా కూడా మనం చెప్తున్నాం కాబట్టి ఈ రెండు సమీకరణాల దృష్ట్యా F=m×v²/r రాస్తాము. ఇక్కడ v యొక్క విలువ r ఒమేగా కాబట్టి దీని యొక్క ఫైనల్ రూపము m⍵² అనేటటువంటి రూపంతో మనం ఇక్కడ చూపిస్తాం. దీన్ని మనం అభికేంద్ర బలం లేదా అభిలంబ బలం యొక్క పరిమాణంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక్కడ అభికేంద్ర బలం అనేది బాహ్య కారకాల వల్ల పనిచేసేటటువంటి ఒక బలంగా మనం ఇక్కడ చూస్తాం. మరొక అంశాన్ని ఇక్కడ సూర్యుడు మరియు భూములకు మధ్య వాటి యొక్క చలనాల ఆధారంగా మనం ఇక్కడ నిర్వచించుకుంటాం. సూర్యుని చుట్టూత భూమి తిరిగేటటువంటి క్రమంలో అసలు భూమికి తిరగాల్సినటువంటి ఈ శక్తిని లేదా ఈ బలాన్ని ఏ దృగ్విషయం అందిస్తుంది అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ పలు పరిశోధనలు జరగడం జరిగింది. సో ఈ పరిశోధనల ఆధారంగా తేల్చినటువంటి విషయం ఏంటంటే భూమి సూర్యుల మధ్య ఉండేటటువంటి గురుత్వాకర్షణ బలం అభికేంద్ర బలంగా పనిచేయడం వలన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే క్రమాన్ని గుర్తించడం జరిగింది. దీన్ని ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అడిగినట్లయితే సూర్యుని చుట్టూ భూమి తిరిగే క్రమంలో కావాల్సినటువంటి అభికేంద్ర బలాన్ని సమకూర్చే దృగ్విషయాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు. దీనికి సమాధానంగా మనం భూమి సూర్యుల మధ్య ఉండేటటువంటి గురుత్వాకర్షణ బలం అనేది అక్కడ భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో అభికేంద్ర బలంగా పనిచేస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఉపగ్రహానికి గ్రహానికి మధ్య ఉండేటటువంటి గురుత్వాకర్షణ బలం కూడా ఉపగ్రహంపై అభికేంద్ర బలాన్ని ఉత్పత్తి చేయడం వలన ఉపగ్రహం అనేది గ్రహం చుట్టూతో తిరుగుతుందనే క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. వేలికి దారంతో వేలాడదీసినటువంటి రాయిని లేదా లోలకాన్ని తిప్పేటటువంటి క్రమంలో ఇక్కడ కావలసినటువంటి అభికేంద్ర బలాన్ని వేలు సరఫరా చేస్తుంది. అదేవిధంగా ఆ దారంలోని తన్యత బలాలు అక్కడ అభికేంద్ర బలాన్ని సమకూరుస్తాయి కాబట్టి అక్కడ వేలు చుట్టూత ఆ లోలకము లేదా రాయి అనేది తిరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. పరమాణువులు కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ పై వాటి మధ్య ఉండేటటువంటి స్థిర విద్యుత్ బలము అభికేంద్ర బలంగా పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. కేంద్రకము ధనావేశాన్ని కలిగి ఉంటుందని ఎలక్ట్రాన్ రుణావేశాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటి స్థిర విద్యుత్ బలాలే అక్కడ కేంద్రకం చుట్టూతా ఎలక్ట్రాన్ తిరిగే క్రమంలో కావాల్సినటువంటి అభికేంద్ర బలాన్ని సమకూరుస్తుంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ప్రోటాన్ చుట్టూ లేదా కేంద్రకం చుట్టూ తిరిగే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా మనం ఈ ఇనుప వస్తువులను కానివ్వండి లేదా కత్తి లాంటి పదునైనటువంటి వస్తువుల్ని షార్ప్ చేసేటటువంటి క్రమంలో పదును పెట్టేటటువంటి క్రమంలో తిరిగేటటువంటి ఆకురాయి దగ్గర కత్తిని పదునుకు పెట్టిన క్రమంలో అక్కడ నిప్పురవ్వల యొక్క దిశ ఏ విధంగా ఉంటుందనే ఓరియంటేషన్లో గతంలో క్వశ్చన్ రావడం జరిగింది. ఇక్కడ ఆకురాయికి గీసినటువంటి స్పర్శరేఖ దిశలో అక్కడ ఎగిరేటటువంటి నిప్పురవ్వలు పోయేటటువంటి దిశను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదే క్రమంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక అంశంగా అజడత్వ నిర్దేశ చట్టాల గురించి మాట్లాడుకుంటాం. భ్రమణంలో కానీ త్వరణంలో కానీ ఉన్నటువంటి వస్తువుకు జోడించిన మరియు న్యూటన్ గమన నియమాలు పాటించని వ్యూహాత్మక నిరూపక వ్యవస్థని మనం ఇక్కడ అజడత్వ నిర్దేశ చట్టాలుగా మనం పేర్కొంటాం. ఇక్కడ న్యూటన్ గమన నియమాలు పాటించబడవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇటువంటి వ్యవస్థను మనం ఇక్కడ అజడత్వ నిర్దేశ చట్టాలుగా మనం చెప్పుకుంటాం. జడత్వ నిర్దేశ చట్టాలకు సంబంధించిన అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఊహాత్మక నిరూపక అక్షరాలను కలిగి ఉండి నిశ్చలంగా కానీ సమచలనంలో కానీ ఉంటూ న్యూటన్ గమన నియమాలను వినియోగించడానికి వీలుండేటటువంటి ఒక వ్యవస్థను మనం ఇక్కడ జడత్వ నిర్దేశ చట్టంగా పేర్కొంటాం. ఇక్కడ అపకేంద్ర బలానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇక్కడ అభికేంద్ర బలం అనేది కేవలం ఆ వృత్తాకార మార్గంలో ప్రయాణించేటటువంటి వస్తువు మీద వృత్త కేంద్రం వైపుగా పనిచేసేటటువంటి బలాన్ని మనం ఇక్కడ అభికేంద్ర బలంగా మనం చెప్పుకుంటే అపకేంద్ర బలం అనేది వృత్త కేంద్రానికి దూరంగా లేదా ఆవల వైపు పనిచేసేటటువంటి బలంగా మనం ఇక్కడ అపకేంద్ర బలాన్ని చూస్తాం. ఇక్కడ సమవృత్తాకార చలనంలో ఉన్నటువంటి వస్తువుకు కేంద్రానికి అభిముఖంగా పనిచేస్తూ భ్రమణంలో ఉన్నటువంటి చట్రంలో మాత్రమే గమనించడానికి వీలైనటువంటి బలంగా మనం ఇక్కడ అభికేంద్ర బలం గురించి గతంలో చూసినాము. ఇక్కడ ఇది అపకేంద్ర బలం అనేది కేంద్రానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది, అంటే కేంద్రానికి దూరంగా ఉంటుంది అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కేంద్రం వైపుగా ఉండేటటువంటి బలాన్ని అభికేంద్ర బలం అంటున్నాం. కేంద్రం నుంచి దూరంగా పనిచేసేటటువంటి బలాన్ని అపకేంద్ర బలంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం.
అపకేంద్ర బలం యొక్క విలువను F m ఒమేగా స్క్వేర్ ఆర్ అనేటటువంటి సమీకరణం ద్వారా గణించవచ్చు. అభికేంద్ర బలానికి బాహ్యకారక ప్రభావం ఉంటే అపకేంద్ర బలానికి బాహ్యకారక ప్రభావం ఉండనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అపకేంద్ర బలాన్ని నిర్దేశ చట్రంలోని ఏ రాశితోనూ పోల్చలేకపోవడం వలన దీని యొక్క మిథ్యా బలంగా మనం ఇక్కడ చెప్తాం. అంటే వాస్తవానికి ఈ అపకేంద్ర బలం అనేది ఒక ఊహాత్మక బలంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇది ఒక మిథ్యా వాదన మాత్రమే, మిథ్యా బలం మాత్రమే అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అభికేంద్ర అపకేంద్ర బలాలు భ్రమణం చేసేటటువంటి వస్తువుల మీద మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ న్యూటన్ 3వ గమన సూత్రం ప్రకారము చర్యకు ప్రతిచర్యగా ఏర్పడవనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అభికేంద్ర అపకేంద్ర బలాలు భ్రమణం చేసేటటువంటి వస్తువులపైనే పనిచేస్తాయి అనేటటువంటి అంశాన్ని మనం గుర్తిస్తున్నాం. కాబట్టి న్యూటన్ 3వ గమన సూత్రం ప్రకారము చర్య ప్రతిచర్య జతగా ఏర్పడవనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ అపకేంద్ర బలాల వంటి మిథ్యా బలాలను జడత్వ నిర్దేశ చట్రాల్లో మాత్రమే గమనించవచ్చు. జడత్వ నిర్దేశ చట్రాలలో అపకేంద్ర బలం వల్ల కలిగే ప్రభావాలన్నింటినీ జడత్వం వల్ల ఏర్పడేటటువంటి చర్యలుగా మనం ఇక్కడ వివరించే క్రమాన్ని చూడవచ్చు. అపకేంద్ర యంత్రం అనేటటువంటి అంశాన్ని మనం ఒకటి గమనించాల్సి వస్తే ఇక్కడ రసాయన శాస్త్ర ప్రయోగశాలల్లో కానివ్వండి, అదేవిధంగా పాల నుంచి వెన్నను వేరు చేసేటటువంటి ప్రక్రియలో కానివ్వండి, మనకి ఇక్కడ అపకేంద్ర బలాల యొక్క ప్రభావం అనేది ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఈ అపకేంద్ర బలాల ప్రభావం వలన పనిచేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పరికరంగా మనం ఇక్కడ అపకేంద్ర యంత్రం గురించి మాట్లాడుకుంటాం. దీన్నే సెంట్రిఫ్యూజ్ అనేటటువంటి అంశంగా చూడవచ్చు. సమవృత్త చలనంలో ఎక్కువ ద్రవ్యరాశి గల వస్తువులు కేంద్రానికి ఎక్కువ వ్యాసార్థంతో తిరిగే క్రమంలో ఇక్కడ అపకేంద్ర యంత్రం పనిచేసేటటువంటి సూత్రాన్ని మనం చెప్పుకుంటాం. సమవృత్త చలనంలో ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి, కణాలు కానివ్వండి, కేంద్రానికి దూరంగా నెట్టివేయబడేటటువంటి పరిస్థితులలో ఇక్కడ అపకేంద్ర యంత్రం యొక్క సూత్రాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఈ అపకేంద్ర బలం యొక్క అనువర్తనాల మీద కూడా గతంలో మనకు అనేకమైనటువంటి ప్రశ్నలు రావడం జరిగింది. పాల నుంచి మీగడను వెన్నలాంటి వాటిని వేరు చేసేటటువంటి ప్రక్రియలో ఇమిడి ఉండేటటువంటి సూత్రం ఏమిటి లేదా బలం ఏమిటి అనేటటువంటి అంశంలో క్వశ్చన్ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి సమాధానంగా మనం అపకేంద్ర బలానికి సంబంధించిన భావన గురించి చెప్పుకుంటాం. పెరుగు నుండి మజ్జిగ వెన్నలు వేరు చేసేటటువంటి ప్రక్రియలో కూడా మనకి ఇక్కడ అపకేంద్ర బలం యొక్క ప్రభావం కనిపిస్తుంది. మొలాసెస్ నుండి చక్కెర స్ఫటికాలను వేరు చేసే క్రమంలో ఇక్కడ చూడబడేటటువంటి దృగ్విషయం ఏమిటనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. దీనికి కూడా మనం అపకేంద్ర బలం యొక్క ప్రభావంగా చెప్తాం. సజాతీయంగా లేని మిశ్రమ ద్రావణంలోని అవక్షేపాలను వేరు చేసేటటువంటి ప్రక్రియలో కూడా మనకి ఇక్కడ అపకేంద్ర బలం యొక్క ప్రభావం కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ తేనె తుట్టు నుండి తేనెను వేరు చేసేటటువంటి క్రమంలో కానివ్వండి, తడి బట్టలను ఆరబెట్టేటటువంటి సందర్భంలో లాండ్రీ డ్రయర్ పనిచేసేటటువంటి సందర్భంలో కానివ్వండి, మనకి ఇక్కడ ఉండేటటువంటి బలంగా మనం అపకేంద్ర బలం చూస్తాం. సో ఈ అంశాలన్నింటిలో మనకు అపకేంద్ర బలం యొక్క ప్రభావం కనిపిస్తుంది. పాల నుంచి మీగడ వెన్నలాంటి వాటిని వేరు చేయడం, పెరుగు నుండి మజ్జిగ వెన్నలను వేరు చేయడం, మొలాసెస్ నుండి చక్కెర స్ఫటికాలను వేరు చేయడం, సజాతీయంగా లేని మిశ్రమ ద్రావణంలోని అవక్షేపాలను వేరు చేయడం, తేనె తుట్టు నుండి తేనెను వేరు చేయడం, లాండ్రీ డ్రయర్ సహాయంతో తడిబట్టలను ఆరబెట్టడం, ఇవన్నీ కూడా అపకేంద్ర బలం యొక్క అనువర్తనాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ వక్ర మార్గంలో వాహనాలు ప్రయాణించేటటువంటి క్రమంలో లేదా వృత్తాకార మార్గంలో వాహనాలు ప్రయాణించేటటువంటి క్రమంలో ఆ మార్గాన్ని అవలీలగా అవి దాటేసేటటువంటి క్రమంలో ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీన్నే మనం గట్టు కట్టడం లేదా బ్యాంకింగ్ అనేటటువంటి పదజాలంగా చూస్తాం. వాహనాలు వక్ర మార్గంలో ప్రయాణించేటటువంటి క్రమంలో అక్కడ వాహనాలకు అందించబడాల్సినటువంటి అభికేంద్ర బలాన్ని వాహనం యొక్క టైర్లకు మరియు రోడ్డుకు మధ్యలో ఉండేటటువంటి ఘర్షణ బలాల ఆధారంగా మనం నిర్ధారిస్తాం. ఈ క్రమంలో ఆ అభికేంద్ర బలాన్ని వాహనానికి ఇచ్చేటటువంటి క్రమంలో వక్రతా కేంద్ర వ్యాసార్థము స్మాల్ ఆర్తో ఉన్నటువంటి రహదారి యొక్క లోతట్టు అంచు కన్నా వెలుపలి అంచు కొంత ఎక్కువగా ఉండేలా నిర్మిస్తారు. దీన్నే మనం వాహనాలకు లేదా రోడ్డుకు గట్టు కట్టడం అనే పద్ధతిగా మనం చెప్పుకుంటాం. రోడ్డుకు గట్టకట్టడం అనేటటువంటి ప్రక్రియ ప్రాథమికంగా వక్ర మార్గాల్లో వాహనం సురక్షితంగా ఆ వక్ర మార్గాన్ని దాటేసేటటువంటి క్రమాన్ని గమనించడానికి గాను ఇక్కడ సూచిస్తాము. ఒకవేళ ఈ గట్టు కట్టడంలో సంబంధించినటువంటి లోపాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ వక్ర మార్గంలో వాహనం అనేది సులువుగా ప్రయాణించక ప్రమాదాలకు గురయ్యేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి గట్టు కట్టడం అనేది రోడ్ల నిర్మాణంలో ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ చెప్తాం. దీంట్లో అభికేంద్ర బలాన్ని వృత్తాకార మార్గం యొక్క వృత్త కేంద్రం వద్దకు పనిచేసేలా చేసినట్లయితే
అక్కడ వాహనం అనేది వక్ర మార్గాన్ని సేఫ్గా దాటగలుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వక్రంగా ఉన్న రహదారి క్షితిజ సమాంతరానికి రహదారి లోతట్టు నుండి వెలుపలి అంచును కలుపుతున్నటువంటి సరళ రేఖ చేసేటటువంటి కోణాన్ని ఇక్కడ మనం గట్టు కోణంగా చెప్పుకుంటాం. దీనికి సంబంధించి త్రికోణమితీయ విలువలకు సంబంధించిన అంశాలు కనుక మనం గమనించినట్లయితే ఆర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ అనే అంశంతో చూస్తాం. అదేవిధంగా ఆర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్గా చూస్తాం. ఇక్కడ ఈ రెండింటి యొక్క రేషియోని కనుక మనం చూసినట్లయితే tan theta ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్జీ అనేటటువంటి సమీకరణం మనకు వస్తుంది. దీని నుంచి మనం తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వి స్క్వేర్ బై ఆర్జీగా చెప్పుకుంటాం. ఇక్కడ తీటా అనేది ఆ వక్ర మార్గం యొక్క గట్టు కోణం విలువను తెలియజేస్తుంది. మరియు క్యాపిటల్ ఆర్ అనేటటువంటిది కారుపై మరియు రోడ్డుపై ప్రయోగించేటటువంటి అభిలంబ చర్యలుగా మనం ఇక్కడ పరిశీలిస్తాం. సో tan theta ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్జీ ఆధారంగా ఇక్కడ వి అనేది అక్కడ ఆ వక్ర మార్గంలో వాహనం ప్రయాణించేటటువంటి వేగాన్ని తెలియజేస్తుంది. ఆర్ అనేది ఆ వక్ర మార్గం యొక్క వక్రత వ్యాసార్థాన్ని తెలియజేస్తుంది. జీ అనేది గురుత్వ త్వరణం విలువను తెలియజేస్తుంది. సో ఈ మూడు విలువల ఆధారంగా మనం అక్కడ వక్ర మార్గానికి గట్టుకోణం చేసేటటువంటి క్రమంలో లోపలి అంచు మరియు వెలుపలి అంచుకు మధ్య ఉండేటటువంటి కోణాన్ని మనం ఇక్కడ బేరేజ్ వేసుకోవచ్చు. కారు వక్ర మార్గంలో ప్రయాణించేటప్పుడు నిర్ణీత వేగంతో మాత్రమే ప్రయాణించాల్సి వస్తుంది. వేగము ఎక్కువైన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే. కాబట్టి ఈ క్రమంలో దాని యొక్క వేగము ఎంత ఉండాలనే క్రమంలో మనం ఇక్కడ ఈ tan theta ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్జీ అనేటటువంటి సూత్రం ఆధారంగా చూస్తాం. కారు యొక్క వేగం వి, నిర్ణీత వేగం వి ఆర్ అనుకుంటే కారు వేగం నిర్ణీత వేగం వి ఆర్ కన్నా తక్కువైనటువంటి పరిస్థితులలో అది వాహనం అనేది వక్రత కేంద్రం వైపుకి పడిపోయేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఈ సందర్భంలో అది వక్ర మార్గాన్ని సులభంగా దాటలేదు. అదేవిధంగా కారు వేగం అనేది నిర్ణీత వేగము విఆర్ కన్నా ఎక్కువ అయినట్లయితే వక్రతా కేంద్రం నుండి బయటకు పడిపోతుంది. సో ఈ క్రమంలో కూడా మనకు ఆ వక్రత మార్గాన్ని వాహనం అనేది సులువుగా దాటలేదనే అంశాన్ని గమనిస్తాం. ఇక్కడ వక్రతా మార్గం యొక్క అంచుల ఆధారంగా అక్కడ వక్ర మార్గానికి గట్టు కట్టేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. వక్ర మార్గంలో నిర్ణీత వేగాన్ని మించిన లేదా తగ్గించినా కూడా ఇక్కడ మనకు వాహనం అనేది ప్రమాదానికి గురి అవుతుంది. మరి ఇంకొక క్రమంలో కనుక చూసినట్లయితే ఇక్కడ ఈ గట్టుకోణం సందర్భంలో వక్ర మార్గాన్ని వాహనము సులువుగా తిరిగేటటువంటి క్రమంలో వాహనం పనిచేసేటటువంటి అభికేంద్ర బలాలను ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయనే ఓరియంటేషన్లో లేదా అభికేంద్ర బలాలను చేకూర్చేవి ఏవి అనేటటువంటి అంశంలో మనకు పలు ప్రశ్నలు రావడం జరిగింది. దీనికి సమాధానంగా కారు టైర్లకు మరియు అక్కడ రోడ్డుకు మధ్యలో ఉండేటటువంటి ఘర్షణ బలాల ప్రభావం వలన ఇక్కడ కారు ఆ వక్ర మార్గాన్ని దాటడానికి కావాల్సినటువంటి అభికేంద్ర బలాన్ని సముపార్జించుకుంటుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఉపగ్రహాలకు సంబంధించినటువంటి నియమాల మీద కూడా మనకు గతంలో చాలా ప్రశ్నలు రావడం జరిగింది. వాస్తవానికి భూమికి క్షితిజ సమాంతరంగా కొంత కోణం చేస్తూ విసరబడినటువంటి ఏ వస్తువునైనా సరే మనం ఇక్కడ ప్రక్షేపకము లేదా ప్రొజెక్టైల్ అనే అంశంతో మనం చూస్తాం. సో ఈ కోణం యొక్క విలువ ఎంత ఎక్కువ అయితే అది భూమిని చేరేటటువంటి ప్రదేశం అనేది ఎక్కువ దూరంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని చూస్తాం. దీన్ని మనం పరిధిగా చెప్పుకుంటాం, ప్రక్షేపకం యొక్క వ్యాప్తిగా చెప్పుకుంటాం. ఎంత ఎక్కువ కోణంతో విసిరేస్తే, ఎంత ఎక్కువ బలంతో విసిరేస్తే ఈ వ్యాప్తి విలువ అంత ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఒకవేళ ఈ ప్రక్షేపకాన్ని లేదా ఏదైనా వస్తువును కానివ్వండి భూమి మీద సెకనుకు 11.2 కిలోమీటర్ల వేగంతో కనుక విసరగలిగితే అప్పుడు దాని యొక్క వ్యాప్తి అనేది అనంతంగా పెరిగిపోయి అది భూమి చుట్టూతో ఒక ఉపగ్రహంగా పరిభ్రమించేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. సో రాయిని విసిరేందుకు ఉపయోగించే క్షితిజ సమాంతర వేగాన్ని పెంచినట్లయితే రాయి ప్రయాణించేటటువంటి వక్రమార్గం యొక్క వ్యాసార్థము లేదా వ్యాప్తి పెరుగుతుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఉపగ్రహాల నియమానికి సంబంధించి రాయిని విసిరేందుకు ఉపయోగించేటటువంటి క్షితిజ సమాంతర వేగం అనేది ఆ రాయి ప్రయాణించే వక్రమార్గ వ్యాసార్థం పెంచడానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాము. ఈ వక్రమార్గ వ్యాసార్థాన్ని భూ వ్యాసార్థానికి సమానంగా పెంచినట్లయితే రాయి ఈ సందర్భంలో భూమి మీద ఎక్కడ పడనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. దీనికి కారణంగా రాయి భూమిపై పడడానికి ప్రయత్నించిన ప్రతిసారి అంతే వక్రంతో భూమి కదులుతూ ఉంటుంది. కాబట్టి ఇక ఆ రాయి ఎట్టి బస్సులలోనూ భూమి యొక్క ఉపరితలం మీద పడదు. అది భూమి చుట్టూతా ఒక ఉపగ్రహం మాదిరిగా పరిభ్రమిస్తుంది. సో ఇక్కడ ఉపగ్రహం అనేటటువంటి అంశంలో కూడా మనకు కొంత అనుమానాలు ఉండే అవకాశం ఉంది. ఉపగ్రహం అంటే నిర్ణీత వేగంతో భూమి చుట్టూతా తిరిగేటటువంటి ఏ పదార్థాన్నైనా మనం ఇక్కడ ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు.
దానికి ఒక స్పెసిఫిక్ కాజ్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఉపగ్రహం అంటే భూమి చుట్టూతా తిరిగేటటువంటి ఏ వస్తువునైనా సరే మనం కూడా ఉపగ్రహంగా పరిగణిస్తాం. ఇక్కడ ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో తిరిగేందుకు కావలసినటువంటి తొలి క్షితిజ సమాంతర వేగాన్ని దానికి అందించేటటువంటి ప్రక్రియనే ఇక్కడ కృత్రిమ ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టే నియమంగా చెప్పుకుంటాం. ఈ మధ్యకాలంలో మనం భారతదేశం యొక్క ఉపగ్రహాలను ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకల ద్వారా వాటి యొక్క నిర్ణీత కక్షలో ప్రవేశపెడుతున్నాము. సో ఇక్కడ నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడము అంటే దాని అర్థము ఆ ఉపగ్రహము ఆ కక్షలో పరిభ్రమించేందుకు అవసరమైనటువంటి సమాంతర వేగాన్ని దానికి అందించేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఆ వేగాన్ని కలిగి ఉన్నంత వరకు ఆ ఉపగ్రహం అనేది భూమి చుట్టూతా తిరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. కృత్రిమ ఉపగ్రహం భూమి చుట్టూ ఒక కక్షలో తిరగడానికి దానికి అందించేటటువంటి క్షితిజ సమాంతర వడిని మనం ఇక్కడ కక్షావడిగా పేర్కొంటాం. సాధారణంగా కృత్రిమ ఉపగ్రహాల కక్షా వేగాలు సెకనుకు 8 కిలోమీటర్ల నుంచి 11 కిలోమీటర్ల వరకు ఉంటాయి. ఈ ఉపగ్రహాల యొక్క కక్షా వేగాలు భూమికి స్పర్శరేఖ వెంబడి ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. కృత్రిమ ఉపగ్రహం వేగము సెకనుకి 11 కిలోమీటర్లు కనుక దాటితే అది ఆ ఉపగ్రహం అనేది భూ గురుత్వ కేంద్రం నుంచి తప్పించుకుంటుందనే అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ క్రమంలో అది భూమి యొక్క ఆకర్షణ పరిధిని దాటుకొని పలాయనం చిత్తగిస్తుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. కృత్రిమ ఉపగ్రహాలు అనేవి కేవలం భూమి నుంచి వచ్చేటటువంటి విద్యుదయస్కాంత తరంగాలను సేకరించి అవసరమైనటువంటి సమాచార కేంద్రాలకు లేదా భూతల కేంద్రాలకు లేదా గ్రౌండ్ స్టేషన్లకు ఈ విద్యుదయస్కాంత తరంగాలను ప్రసారం చేసేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ కృత్రిమ ఉపగ్రహాల యొక్క పనితీరు ఎక్కువగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ విద్యుదయస్కాంత తరంగాలను ఉపగ్రహాలు భూమిపై ఉండేటటువంటి కేంద్రాలకు పంపించి అక్కడి నుంచి అవసరమైనటువంటి పరిశీలన మరియు ప్రతిస్పందన చర్యలు చేపట్టే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. వాస్తవానికి కృత్రిమ ఉపగ్రహాలు అనేవి ఇక్కడ ఒక స్పెసిఫిక్ ప్రయోజనం కోసం లేదా ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం భూమి చుట్టూతా పరిభ్రమించేలా చేయబడినటువంటి ఖగోళ వస్తువులకు సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. టెలిఫోన్ కమ్యూనికేషన్ ప్రసారాలు కల్పించబడడం, అదేవిధంగా ఫ్యాక్స్ వంటి సమాచారాన్ని అందిపుచ్చుకోవడం, నెక్స్ట్ ఇంటర్నెట్కు సంబంధించినటువంటి అంశాల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ విషయంలో లేదా వీడియో కాలింగ్ విషయంలో లేదా వాయిస్ కాలింగ్ వెర్షన్లో ఒకరికొకరికి మధ్య సంభాషణలు నిర్వర్తించేటటువంటి క్రమంలో ఇక్కడ కృత్రిమ ఉపగ్రహాల యొక్క ఉపయోగాలు ఎంతగానో ఉన్నాయి. అదేవిధంగా వాతావరణంలోని మార్పులను ముందుగానే పసిగట్టి తుఫానులు ఉప్పెన్ల గురించి తెలియజేసేటటువంటి క్రమంలో మనం ఇక్కడ కృత్రిమ ఉపగ్రహాల యొక్క ఉపయోగాలు ఎక్కువగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇంతేకాక అంతరిక్షం నుంచి లేదా నిర్ణీత ఎత్తు నుంచి భూమిని పరిశీలిస్తూ భూమి యొక్క వివిధ భాగాలను విడిగా వివరిస్తూ లేదా పరిశీలిస్తూ వాటి యొక్క చిత్రాలను తీస్తూ నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలకు సంబంధించినటువంటి పరిశోధనలు కూడా ఇక్కడ మనకు ఉపగ్రహాల ద్వారా చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఉపగ్రహాల ద్వారా నిర్ణీత ప్రాంతంలో ఎంత మేరకు ఏ పంటను విత్తడం జరిగింది, దానికి సంబంధించినటువంటి దిగుబడి అంచనాలు కానివ్వండి, ప్రకృతి విపత్తుల సమయంలో పంట నష్టాలు కానివ్వండి, అదేవిధంగా ఏర్పడినటువంటి నష్టాన్ని అంచనా వేసేటటువంటి క్రమంలో కానివ్వండి, కృత్రిమ ఉపగ్రహాల యొక్క ఉపయోగాలు ఎన్నో విధాలుగా మనకి ఇక్కడ ఉన్న అంశాన్ని గమనించవచ్చు. వృత్తాకార చలనంలో వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే అవసరమయ్యేటటువంటి అభికేంద్ర బలం మొదటి అభికేంద్ర బలం కన్నా సగం ఎక్కువ అనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ అంశాలను చూడవచ్చు. సో సమవృత్తాకార చలనంలో ప్రయాణించేటటువంటి వస్తువుకు దాని యొక్క వ్యాసార్థాన్ని రెట్టింపు చేసినట్లయితే అవసరమయ్యేటటువంటి అభికేంద్ర బలం మొదటి దానికన్నా సగం ఎక్కువ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూద్దాం. కట్టేటటువంటి క్రమంలో వక్ర మార్గంపై ఒక కారు ప్రయాణించేటటువంటి క్రమంలో ఈ వక్ర మార్గాన్ని సురక్షితంగా ఆ కారు దాటేటటువంటి క్రమంలో కావాల్సినటువంటి అభికేంద్ర బలాన్ని ఏ అంశాలు ఇస్తాయనే ఓరియంటేషన్లో గతంలో చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ సందర్భంలో కారు టైర్లకి మరియు అక్కడ ఉన్నటువంటి రోడ్డుకు మధ్య జరిగేటటువంటి ఘర్షణల ఆధారంగా ఇక్కడ ఆ వాహనము వక్ర మార్గాన్ని దాటడానికి అవసరమైనటువంటి ఈ అభికేంద్ర బలాన్ని సమకూరుస్తుందనే అంశాన్ని చూడవచ్చు. ఇక్కడ భ్రమణ చలనం తర్వాత మరొక ముఖ్యమైనటువంటి చలనంగా మనం ఇక్కడ ఆవర్తన చలనం గురించి చెప్తాము. అంటే సమాన కాల వ్యవధుల్లో ఈ చలనం కనుక మళ్ళీ పునరావృతం అయ్యేటటువంటి క్రమంలో దీన్ని ఆవర్తన చలనంగా చెప్పుకుంటాం. సమాన కాల వ్యవధుల్లో ఒకే పదాన్ని పునశ్చరించే లేక మళ్ళీ ఏర్పరిచేటటువంటి ఏ చలనాన్ని అయినా కూడా మనం ఇక్కడ ఆవర్తన చలనంగా చెప్పుకుంటాం. సో డోలన చలనాన్ని మొట్టమొదటిగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్తగా గెలీలియోకి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తాం.
గెలీలియో ఒకసారి ప్రార్థనల కోసం చర్చికి వెళ్ళినటువంటి క్రమంలో చర్చి పైకప్పు నుంచి వేలాడదీసినటువంటి ఒక దీపము లేదా కొవ్వొత్తి అనేది క్రమక్రమంగా దాని యొక్క చలనాన్ని రిపీట్ చేస్తున్నటువంటి క్రమంలో పునరావృతం చేస్తున్నటువంటి క్రమాన్ని గమనించాడు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత రకరకాలైనటువంటి వస్తువులను ఈ రకమైనటువంటి చలనానికి గురి చేసి అనేకమైనటువంటి అంశాలను వెల్లడించడం జరిగింది. సో ప్రాథమికంగా డోలన చలనానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు కనుగొన్న శాస్త్రవేత్తగా మనం ఇక్కడ గెలీలియో గురించి చెప్పుకుంటాం. ఈ డోలన చలనంలోనే భాగంగా హరాత్మక చలనం అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. గణితానుసారంగా హరాత్మక ప్రమేయాలుగా అంటే సైన్ కొసైన్ ప్రమేయాలుగా వివరించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో ఈ రకమైనటువంటి ఆవర్తన చలనాన్ని మనం ఇక్కడ హరాత్మక చలనం అనేటటువంటి అంశంగా చూస్తాం. హరాత్మక చలనం ఒక ప్రత్యేక తరహా కలిగినటువంటి ఆవర్తన చలనంగా చెప్పుకుంటాం. దీంట్లో ప్రతి హరాత్మక చలనం అనేది ఆవర్తన చలనం అయినప్పటికీ ప్రతి ఆవర్తన చలనం అనేది హరాత్మకం కానవసరం లేదనే అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సమవృత్తాకార చలనంలో ఉన్న వస్తువు ఆవర్తన చలనం చేస్తున్నదే తప్ప డోలాయమాన చలనం చేయడం లేదనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ డోలనం అంటే ఒక స్థిర బిందువు నుంచి లేదా మధ్య బిందువు నుంచి లేదా ఆధార బిందువు నుంచి మధ్యస్థానం నుంచి అటు ఇటుగా చేసేటటువంటి చలనాన్ని మనం ఇక్కడ డోలాయమానంగా చెప్పుకుంటాం. సమవృత్తాకారంలో ఉండేటటువంటి చలనము ఆవర్తన చలనంగా చేస్తున్నాం. ఇది రిపీట్ అవుతుంది కాబట్టి ఆవర్తన చలనంగా చెప్పుకుంటాం. కానీ డోలాయమాన చలనానికి దీన్ని మనం ఆల్టర్నేట్గా చెప్పలేం. డోలాయమాన చలనానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తున్నాం. ఆవర్తన చలనంతో వస్తువు ముందుకు వెనుకకు ఒకే పథంలో చలిస్తుంటే దాన్ని అక్కడ మనం డోలాయమాన చలనంగా చెప్పుకుంటాం. ఖచ్చితంగా ఒక బిందువు ద్వారా దీన్ని వేలాడదీయాలి. వేలాడదీసిన క్రమంలో మధ్యస్థానం నుంచి ఆ కణం అనేది ముందుకు వెనుక కదిలే క్రమాన్ని మనం ఇక్కడ డోలాయమాన చలనంలో చూస్తాం. డోలాయమాన చలనంలోని వస్తువు నిశ్చల స్థితికి వచ్చేటటువంటి స్థానాన్నే మనం ఇక్కడ విరామ స్థానము లేదా సమతాస్థితి స్థానంగా పేర్కొంటాం. ఈ క్రమంలో గోడ గడియారం లోలకం, చేతి గడియారపు సంతులనాల చక్రము, స్ప్రింగు మరియు ద్రవ్యరాశి, వయోలిన్లో కంపించేటటువంటి తీగలలో ఈ రకమైనటువంటి డోలాయమాన చలనాన్ని కలుగజేసేటటువంటి బలాన్ని మనం ఇక్కడ స్థితిస్థాపక పునఃస్థాపక బలాలుగా చెప్పుకుంటాం. అదేవిధంగా ధ్వని తరంగాలు వ్యాప్తి చెందాలంటే అక్కడ యానకంలోని కణాలకు ప్రధానంగా స్థితిస్థాపక పునఃస్థాపక బలాలు ఉండే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే యానకంలోని కణాలు నిర్దిష్టమైనటువంటి దూరాలకు ముందుకు వెనుకకు ఊగడం ద్వారా అక్కడ ధ్వని తరంగాలు అనేవి ప్రసారం చెందుతాయి. కాబట్టి ధ్వని తరంగాల వ్యాప్తికి ప్రధాన కారణంగా ఈ యానకంలోని కణాల స్థితిస్థాపక పునఃస్థాపక బలాలు ఇక్కడ కారణమవుతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సామాన్య లోలకంలో డోలాయమాన చలనానికి ఉండేటటువంటి ప్రధాన కారణంగా ఇక్కడ మనం గురుత్వాకర్షణ బలం గురించి చెప్పుకుంటాం. ఇక్కడ సరళ హరాత్మక చలనానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం చూసినట్లయితే ఇది కూడా ఒక రకమైనటువంటి డోలాయమాన చలనంగా చెప్పుకుంటాం. అయితే ఒక వస్తువు స్థిర పదంలో ఉంటూ దాని త్వరణము దాని స్థానభ్రంశానికి అనులోమానుపాతంలోను మరియు విరామస్థానం వైపుగాను ఉండేటటువంటి అంశంగా ముందుకు వెనక్కి కదిలేటటువంటి క్రమంలో ఆ వస్తువు చేసేటటువంటి చలనాన్ని సరళ హరాత్మక చలనం అంటాం. స్థిర డోలనావర్తన కాలము టీ లేదా స్థిర పౌనపుణ్యము v = 1/tగా కలిగి ఉంటుంది. అదేవిధంగా కంపన పరిమితి a అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం సరళ చరాత్మక ఉనికిని కల్పించేటటువంటి క్రమంలో చూస్తాం. స్ప్రింగు ద్రవ్యరాశి వ్యవస్థ, ఘనపదార్థంలోని పరమాణువులు, శృతిదండంలోని కంపనాలు, సంతులనాల చక్రము, వాయువులలో ధ్వని వ్యాపించే క్రమంలో వాయువుల్లోని అణువుల చలనం ఇవన్నీ కూడా మనకు సరళ హరాత్మక చలనానికి ఉదాహరణలుగా చెప్పుకుంటాం. స్ప్రింగు ద్రవ్యరాశి వ్యవస్థ, యుగట్టంలోని నీటి మట్టాల యొక్క డోలనాలు దేని అనువర్తనాలుగా చెప్పుకుంటామనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. దీనికి సమాధానంగా మనం సరళ హరాత్మక చలనం గురించి చెప్తాం. ఇక్కడ వస్తువు ఒక డోలనం చేసడానికి పట్టేటటువంటి కాలాన్ని మనం ఇక్కడ డోలనావర్తన కాలంగా లేదా డోలనావర్తన కాలం అనేటటువంటి అంశంతో సూచిస్తాము. డోలనాచలన పథంలోని ప్రతి బిందువు వద్ద ఉండే గతిజ శక్తి మరియు స్థితిజ శక్తుల మొత్తము అక్కడి యాంత్రిక శక్తికి సమానంగా ఉంటుంది, అంతేకాకుండా స్థిరంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనకి ఇక్కడ అందించడం జరిగింది. డోలాయమానంలోని వస్తువు విరామ స్థానం నుండి అది పొందేటటువంటి గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమంటారనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వచ్చింది. దీనికి సమాధానంగా మనం కంపన పరిమితికి సంబంధించిన అంశాన్ని చూస్తాం. లఘులోలకం పొడవు ఎల్, ఆవర్తన కాలము క్యాపిటల్ టీ, గురుత్వత్వరణము జీ అనే అంశాలను మనం పరిశీలించినట్లయితే ఈ మూడింటి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని మనం ఇక్కడ T = 2π√L/g అనేటటువంటి సమీకరణం ద్వారా చెప్పుకోవచ్చు. లేదా దీన్నే మనం ఇక్కడ గురుత్వత్వరణం యొక్క వాల్యూని కనుక్కోవాల్సి వస్తే g = 4π² √L/t² సంబంధించినటువంటి సమీకరణం ద్వారా మనం ఇక్కడ గురుత్వత్వరణం యొక్క విలువను కనుక్కోవచ్చు. శుద్ధగతిక శాస్త్రంలో భాగంగా చలనాలకు సంబంధించినటువంటి రకాలు, అభికేంద్ర అపకేంద్ర బలాల యొక్క ప్రభావాలు, సరళ హరాత్మక చలనం,
ఉపగ్రహాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, కృత్రిమ ఉపగ్రహాల యొక్క ఉపయోగాలు, వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను నేర్చుకున్నాం. అదేవిధంగా గట్టుకోణం గణించేటటువంటి క్రమంలో, గట్టుకోణాన్ని నిర్మించేటటువంటి క్రమంలో లేదా రహదారులకు గట్టును నిర్మించే క్రమంలో అవసరమైనటువంటి గట్టుకోణం యొక్క విలువను గణించే క్రమాన్ని మనం ఇక్కడ గమనించినాం. ఈ పాఠ్యాంశంలోనే మరొక ముఖ్యమైనటువంటి అంశంగా గురుత్వ కేంద్రం ఆధారంగా వస్తువులకు స్థిరత్వాన్ని ఏ విధంగా ఆపాదించవచ్చనే క్రమంలో మనకి ఇక్కడ ప్రశ్నలు గతంలో అనేకసార్లు రావడం జరిగింది. సో ముందు గురుత్వ కేంద్రం అంటే ఏమిటి, వస్తువుకు స్థిరత్వాన్ని ఆపాదించేటటువంటి క్రమంలో గురుత్వ కేంద్రం యొక్క అంశం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూద్దాం. గురుత్వ కేంద్రాన్ని మనం ఇక్కడ గరిమనాభి అనేటటువంటి అంశంగా కూడా మనం చూడవచ్చు. ఇక్కడ వస్తువు యొక్క ఏ స్థితిలోనైనా స్థానంలోనైనా బరువు యొక్క చర్య రేఖ ఏ బిందువు గుండా పోతుందో ఆ బిందువును దాని యొక్క గురుత్వ కేంద్రంగా మనం పరిగణిస్తాం. అంటే వస్తువు యొక్క మొత్తము ద్రవ్యరాశి మొత్తము ఆ గురుత్వ కేంద్రం దగ్గరే కేంద్రీకృతం అవుతుందనే అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. వస్తువు యొక్క ఏ స్థితిలోనైనా లేదా స్థానంలోనైనా బరువు యొక్క చర్యారేఖ ఏ బిందువు గుండా పోతుందో ఆ బిందువును దాని యొక్క గురుత్వ కేంద్రంగా చెప్పుకుంటాం. గురుత్వ కేంద్రం అనగా వస్తువులో ఉండే అనేక కణాల ఫలిత బరువు చర్య జరిపేటటువంటి బిందువుగా మనం ఇక్కడ గురుత్వ కేంద్రాన్ని చెప్పుకుంటాం. వస్తువుల యొక్క గురుత్వ కేంద్రము అనేది దాని లోపల ఉండవచ్చు లేదా వెలుపల కానీ ఉండవచ్చు, లేదా వస్తువుల యొక్క మధ్య బిందువు వద్ద ఉండేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఏకరీతి సాంద్రత క్రమాకారం కలిగినటువంటి వస్తువు యొక్క జామితీయ కేంద్రం దాని యొక్క గరిమనాభి లేదా గురుత్వ కేంద్రం అవుతుందనే అంశాన్ని గమనిస్తే, ఏకరీతి వృత్తాకార రేఖ యొక్క గరిమనాభి అంతే వ్యాసార్థం గల అంగుళ్యాకార రేఖ యొక్క గరిమనాభి రెండు ఏకీభవిస్తాయనే క్రమాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. త్రిభుజాకార రేఖ యొక్క గురుత్వ కేంద్రం అనేది అక్కడ ఆ త్రిభుజం యొక్క మధ్యగత రేఖల మిళిత బిందువుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్ని గురుత్వ కేంద్రంగా చూస్తాం. ఒక క్రమ దీర్ఘఘనం యొక్క గరిమనాభి అనేది ఆ దీర్ఘఘనం యొక్క రెండు వికర్ణాలు ఖండించుకునేటటువంటి ఖండన బిందువు దగ్గర ఉంటుందనే అంశాన్ని గమనించాలి. ఈ క్రమంలో వస్తువుకు స్థిరత్వాన్ని ఆపాదించేటటువంటి క్రమంలో ఏ ఏ రాశులు ఉపయోగపడుతున్నాయనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తుంది. దీన్ని మనం ఆ వస్తువు యొక్క ఆధార తల వైశాల్యము మరియు ఆ వస్తువుపై పనిచేయబడేటటువంటి గురుత్వ త్వరణాలకు సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తాం. వస్తువుల యొక్క స్థిరత్వము వాటి యొక్క ఆధార వైశాల్యంతో పెరిగి గురుత్వ కేంద్రం యొక్క ఎత్తుతో తగ్గుతుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏదైనా వస్తువుకు ఆధార వైశాల్యం ఎక్కువగా ఉంటే ఆ వస్తువులో స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని, ఆ వస్తువు యొక్క గురుత్వ కేంద్రం యొక్క ఎత్తు పెరుగుతూ ఉండే కొద్దీ దాని యొక్క స్థిరత్వం తగ్గుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ గురుత్వ కేంద్రం యొక్క ఎత్తుకు ఆ వస్తువు యొక్క స్థిరత్వానికి విలోమ సంబంధం ఉంటుందని, అదేవిధంగా వస్తువుల యొక్క స్థిరత్వం మరియు ఆధార వైశాల్యం అనేటటువంటివి అనులోమానుపాతంలో ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఓడ స్థిర నిశ్చలతలో ఉండాలంటే దాని ఆధార పీఠ వైశాల్యం ఎక్కువగా ఉంటూ గరిమనాభి ఆధారం అనేది పీఠానికి దగ్గరగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. అందుకే ఓడలన్నిటికీ కూడా ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ ఇక్కడ మనం చూసుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ఓడలకు ఆధారపీఠ వైశాల్యం అనేది ఎక్కువగా ఉండాలి, అది గరిమనాభి అనేది ఆధారపీఠానికి దగ్గరగా ఉండాలనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ క్రమంలో వస్తువులకు సంబంధించినటువంటి నిశ్చల స్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే అది స్థిర నిశ్చల స్థితి, అస్థిర నిశ్చల స్థితి, తటస్థ నిశ్చల స్థితులకు సంబంధించినటువంటి భావనలుగా మనం ఇక్కడ చెప్తాం. ఈ గరిమనాభి యొక్క ఎత్తుల ఆధారంగా మనకి స్థిర నిశ్చల స్థితి, అస్థిర నిశ్చల స్థితి మరియు తటస్థ నిశ్చల స్థితులకు సంబంధించినటువంటి అంశాలు మనం చూడవచ్చు. ఏదైనా ఒక వస్తువుపై బాహ్యబలం ప్రయోగించి తర్వాత వంగి తిరిగి ఆ వస్తువు యథాస్థితిని పొందగలిగేటటువంటి పరిస్థితులలో దాన్ని స్థిర నిశ్చల స్థితిగా చెప్పుకుంటాం. వస్తువు మీద బాహ్యబల ప్రభావం ఉన్నంతసేపు దాని యొక్క ఆకారంలో మార్పు వచ్చి తిరిగి అక్కడ దాన్ని తీసివేసినట్లయితే, బలం యొక్క ప్రభావాన్ని తీసివేసినట్లయితే అది యథాస్థితికి పొందగలిగేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ స్థిర నిశ్చల స్థితిగా చెప్పుకుంటాం. ఏదైనా ఒక వస్తువును కొంచెంగా కదిపినట్లయితే పడిపోయి మరలా యథాస్థితికి రాలేనటువంటి పరిస్థితుల్లో కనుక ఉంటే ఆ వస్తువు యొక్క స్థితిని అస్థిర నిశ్చల స్థితిగా చెప్పుకుంటాం. ఒక వస్తువుపై బలం ప్రయోగించి కదిపితే దాని స్థానంలో మార్పు వచ్చి సమతా స్థితిలో కనుక మార్పు లేనట్లయితే ఆ స్థితిని మనం అక్కడ తటస్థ నిశ్చల స్థితిగా చెప్పుకుంటాం. ఒక గడ్డిబండి మరియు బరువైన రాళ్ళబండి గతుకుల రోడ్డులో పోయేటటువంటి క్రమంలో ఎక్కువ పడిపోయేటటువంటి సంభావ్యత ఉన్నటువంటి బండిగా మనం ఇక్కడ గడ్డిబండి గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే దీని యొక్క ద్రవ్యరాశి కేంద్రం అనేది అత్యధిక ప్రభావితమైనటువంటిదిగా చూస్తాం. బరువైనటువంటి రాళ్ళు ఎక్కువగా ఉండడం వలన అక్కడ కింది దిశలోకి అత్యధికమైనటువంటి బలం పనిచేయడం వలన దానికి ఎక్కువ స్థిరత్వం వస్తుంది. గడ్డిబండికి ఆ స్థిరత్వం ఉండదు కాబట్టి అది సులువుగా వక్ర మార్గంలో పోయేటటువంటి క్రమంలో లేదా గతుకుల రోడ్డులో పోయేటటువంటి క్రమంలో గడ్డిబండి కింద పడుతుందనే అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం.
ఒక ఉయ్యాల్లో కూర్చొని ఉన్న వ్యక్తి నిలబడినట్లయితే అతని యొక్క గర్భనాభి స్థానం పైకి జరుగుతుంది, ఫలితంగా అక్కడ స్థిరత్వం తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం గమనించుకోవాలి. ఒక గుల్లగోళం నిండా నీరుంచి దాని అడుగున ఉన్నటువంటి రంధ్రం నుండి నీరు కాడేటటువంటి క్రమంలో ఆ గుల్లగోళం యొక్క గర్భనాభి లేదా గురుత్వ కేంద్రం అనేది కిందికి మారేటటువంటి స్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. లావు స్తూపం రూలకర్ర కన్నా ఎక్కువ స్థిరత్వం కన్నా ఎక్కువ కలిగి ఉండేటటువంటి కారణాన్ని మనం ఇక్కడ లావు స్తూపానికి ఆధార వైశాల్యం ఎక్కువ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. లావు స్తూపము రూలకర్ర కన్నా ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. దీనికి ప్రధాన కారణంగా లావు స్తూపానికి ఆధార వైశాల్యం ఎక్కువ అనే అంశాన్ని చూడవచ్చు. అదేవిధంగా రోడ్ రోలర్ అనేది ఎల్లప్పుడూ తటస్థ నిశ్చల స్థితిలో ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. పొడవైన పౌడర్ డబ్బా పొట్టిదానికన్నా ముందుగా సులభంగా పనిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం పొడుగ్గా ఉన్నటువంటి డబ్బాకు గురుత్వ కేంద్రము పొట్టిగా ఉన్నదానికంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. కాబట్టి గురుత్వ కేంద్రం యొక్క ఎత్తు ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో వస్తువులకు తక్కువ స్థిరత్వం ఉంటుందనే క్రమాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. సో ఇక్కడ గతంలో వచ్చినటువంటి పలు పరీక్షలను కనుక మనం గమనించినట్లయితే ఓడ స్థిర నిశ్చలతతో ఉండేటటువంటి క్రమంలో దాని యొక్క ఆధారపీఠ వైశాల్యం ఏ విధంగా ఉండాలనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఇక్కడ ఆధారపీఠ వైశాల్యం అనేది ఎక్కువగా ఉండాలి, గర్భనాభి కేంద్రం అనేది ఆధారపీఠానికి దగ్గరగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఏ విధంగా ఉంచినా స్థిరస్థితిలో ఉంటూ ఆధారం నుంచి గర్భనాభి దూరం స్థిరంగా ఉండేటటువంటి వస్తువు యొక్క ఆకారము ఏ విధంగా ఉండవచ్చు అనే క్రమంలో క్వశ్చన్ రావడం జరిగింది. దీనికి సమాధానంగా మనం సమఘనం గురించి చెప్పుకుంటాం. ఎల్లప్పుడూ తటస్థ నిశ్చల స్థితిలో ఉండేటటువంటి ఒక వస్తువుగా మనం ఇక్కడ స్తూపానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ శుద్ధగతిక శాస్త్రంలోని అంశాల్లో భాగంగా సరళ యంత్రాలు మరియు భ్రామకాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం పరిశీలించాల్సి వస్తుంది. గతంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి పరీక్షల్లో వీటిల్లో భాగంగా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ కూడా మనకు రావడం జరిగింది. సో సరళ యంత్రాలు అంటే ఏమిటి, భ్రామకాలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా పరీక్షల్లో వచ్చేటటువంటి క్రమంలో ఇక్కడ మనం చూడవచ్చు. బలభ్రామకము లేదా టార్క్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. వస్తువులో బల ప్రయోగ బిందువు నుండి స్థిర బిందువుకు మధ్య ఉండేటటువంటి లంబ దూరము మరియు బల పరిమాణముల యొక్క లబ్ధంగా మనం బలభ్రామకము లేదా టార్క్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. బలభ్రామకం ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ అక్కడ లంబ దూరం యొక్క లబ్ధాలుగా మనం ఇక్కడ చూస్తాం. సో ఎం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డీగా మనం ఇక్కడ బలభ్రామకానికి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తాం. సో బలభ్రామకం యొక్క సిజిఎస్ ప్రమాణాలు ఏవి లేదా బలభ్రామకం యొక్క ఎస్ఐ ప్రమాణాలు ఏవి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దీంట్లో సిజిఎస్ ప్రమాణంగా మనం డైన్ సెంటీమీటర్ని చెప్తాము, ఎస్ఐ ప్రమాణంగా న్యూటన్ మీటర్ని చెప్తాము. సో ఇక్కడ బలం అనేది ఒక నిర్ణీత దూరంలో ఇక్కడ వచ్చేటటువంటి స్థిర బిందువుకు మధ్య లంబ దూరం ఆధారంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ బలభ్రామకం అనేది ఒక సదిశ రాశిగా మనం ఇక్కడ పరిగణిస్తాం. బలభ్రామకానికి సంబంధించినటువంటి సూత్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక దృఢమైన వస్తువుపై ఒక తలంలో పనిచేసేటటువంటి సమాంతర బలాలు ఆ వస్తువును సమతాస్థితిలో ఉంచినటువంటి క్రమంలో ఆ వస్తువులోని ఏ బిందువు వద్దనైనా పనిచేసే సవ్య దిశలోని బలభ్రామకాల మొత్తము అపసవ్య దిశలోని బలభ్రామకాల మొత్తానికి సమానమని తెలిపేటటువంటి నియమాన్ని మనం ఇక్కడ బలభ్రామక సూత్రంగా చెప్పుకుంటాం. దృఢమైన వస్తువుపై ఒక తలంలో పనిచేసే సమాంతర బలాలు ఆ వస్తువుని సమతాస్థితిలో ఉంచిన క్రమంలో ఆ వస్తువులోని ఏ బిందువు వద్దనైనా పనిచేసే సవ్య దిశలోని బలభ్రామకాలు లేదా రుణాత్మక భ్రామకాల మొత్తము అపసవ్య దిశలోని బలభ్రామకాలు లేదా ధనాత్మక భ్రామకాల మొత్తానికి సమానంగా ఉంటుందనేటటువంటి నియమాన్నే మనం ఇక్కడ బలభ్రామక సూత్రంగా చెప్పుకుంటాం. సజాతి బలాల మొత్తం విజాతి బలాల మొత్తానికి సమానమైనటువంటి క్రమంలో ఈ బలభ్రామక సూత్రాన్ని కనుక చూడవచ్చు. లేదా ఒక తలంలోని ఏ బిందువు వద్దనైనను బలభ్రామకాల బీజీయ మొత్తము సున్నాగా ఉంటుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. బలము మరియు బలభుజముల యొక్క లబ్ధము భారము మరియు భారభుజముల యొక్క లబ్ధంగా ఇక్కడ మనం చెప్పుకుంటాం. ఇవి రెండు సమానం అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తే బలము ఇంటూ బలభుజము ఈజ్ ఈక్వల్ టు భారము ఇంటూ భారభుజము, దీన్ని మనం ఒక సమీకరణ రూపంలో రాస్తే W1 S1 ఈజ్ ఈక్వల్ టు W2 S2గా చెప్పుకుంటాం. ఈ సూత్రం ద్వారా భారం తెలియనటువంటి వస్తువు యొక్క భారాన్ని మనం గమనించవచ్చు. సో బలయుగ్మానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూసినట్లయితే రెండు సమాన విజాతి సమాంతర బలాలు ఒక దృఢమైనటువంటి వస్తువుపై వేరువేరు బిందువుల వద్ద పనిచేసేటటువంటి క్రమాన్ని చూస్తే ఆ వస్తువుని ఆ బలం పనిచేసేటటువంటి దిశలోనే తిప్పితే దాన్ని బలయుగ్మంగా చెప్పుకుంటాం. మనం ప్రస్తుతము పెన్నులను విప్పేటటువంటి క్రమంలో కానివ్వండి, అదేవిధంగా
బాటిల్స్ యొక్క మూతను విప్పేటటువంటి క్రమంలో కానివ్వండి, ట్యాప్ని నల్లా ఓపెన్ చేసేటటువంటి క్రమంలో మరియు క్లోజ్ చేసేటటువంటి క్రమంలో కానివ్వండి, మనకి ఇక్కడ బలయుగ్మం యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. రెండు సమాన విజాతి బలాలు, సమాంతర బలాలు ఒక దృఢమైనటువంటి వస్తువుపై వేరువేరు బిందువుల వద్ద పనిచేస్తూ ఆ వస్తువుని అదే దిశలో తిప్పినట్లయితే దాన్ని మనం ఇక్కడ బలయుగ్మంగా చెప్పుకుంటున్నాం. ఆ రెండు సమాంతర బలాలు పనిచేసేటటువంటి రేఖల మధ్య లంబ దూరాన్నే మనం ఇక్కడ బలయుగ్మపు భుజంగా చెప్పుకుంటాం. సో బలయుగ్మపు బల భ్రామకాన్ని బలయుగ్మపు భుజము ఇంటూ ఒక బలం యొక్క లబ్ధంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఇది బలయుగ్మానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. బలయుగ్మపు భుజం యొక్క పొడవు ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ పనిచేసే బలం అంత ఎక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. బలయుగ్మం యొక్క ధర్మాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ బలయుగ్మం అనేది భ్రమణాన్ని కలగజేసేటటువంటి ఒక దృగ్విషయంగా మనం చెప్పుకోవచ్చు. క్రింది వానిలో దృఢమైనటువంటి వస్తువులలో లేదా ఒక స్థానానికి ఫిక్స్ అయినటువంటి వస్తువులో ఇక్కడ భ్రమణాన్ని కలుగజేసేటటువంటి అంశం ఏది అనే ఓరియంటేషన్ ఇక్కడ ప్రశ్న రావచ్చు. దానికి ముఖ్యమైనటువంటి సమాధానంగా మనం బలయుగ్మాన్ని గురించి చెప్పుకోవాలి. సో ఏదైనా వస్తువు కోణీయ త్వరణాన్ని కలిగి ఉంటే దానిపై బలయుగ్మం పనిచేస్తున్నటువంటి అంశంగా ఇక్కడ మనం గమనించవచ్చు. బలాలు పనిచేస్తున్న రేఖీయ తలంలో ఏ బిందువు వద్దనైనను బలయుగ్మపు బలభ్రామకం అనేది సమానమనే అంశంలో ఇక్కడ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బలాలు పనిచేసే రేఖీయ తలంలో ఏ బిందువు వద్దనైనా బలయుగ్మపు బలభ్రామకం అనేది సమానంగా ఉంటుందనే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఏదేని ఒంటరి బలం బలయుగ్మాన్ని పునఃస్థాపనం చేయలేదు అనే క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అంతే బలభ్రామకం కలిగిన వేరేదైనా బలయుగ్మంచే పునఃస్థాపనం చేయబడవచ్చు అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా రెండు లేదా హెచ్చు బలయుగ్మాల యొక్క సమితి ఫలితం కూడా ఇక్కడ ఒక బలయుగ్మంగానే ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీని బలభ్రామకము వైయక్తిక బలయుగ్మ భ్రామకాల మొత్తానికి సమానమవుతుందనే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. బలయుగ్మానికి సంబంధించినటువంటి ఉదాహరణల మీద మరియు అనుప్రయోక్తాల మీద మనకు గతంలో అనేక ప్రశ్నలు రావడం జరిగింది. సిరాబుడ్డిల వంటి పాత్ర లేక సీసా మూతను తీయడానికి లేదా బిగించడానికి అవసరమయ్యేటటువంటి దృగ్విషయం క్రింది వానిలో ఏది అనే ఓరియంటేషన్లో ప్రశ్న రావడం జరుగుతుంది. సో ఈ క్రమంలో దానికి సమాధానంగా మనం బలయుగ్మాన్ని చెప్పుకుంటాం. నీళ్ళ కుళాయిని తిప్పేటప్పుడు కానివ్వండి, నీళ్ళ కుళాయిలో నుంచి నీళ్ళ ప్రవాహాన్ని ఆపివేసే క్రమంలో కానివ్వండి, అదేవిధంగా గృహిణులు పెరుగును చిలికేటటువంటి క్రమంలో కానివ్వండి, సైకిల్ నడిపేవారు సైకిల్ మార్గాన్ని మళ్లించేటటువంటి క్రమంలో హ్యాండిల్పై రెండు చేతులతో మరియు కాళ్ళతో పెడలను ఆపి బలయుగ్మాన్ని సృష్టించేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. గోడ గడియారానికి కానీ, చేతి గడియారానికి కానీ, అదేవిధంగా పిల్లల యొక్క ఆట వస్తువులకు కానీ కీ ఇచ్చేటటువంటి క్రమంలో అక్కడ పనిచేసే దృగ్విషయంగా కూడా మనం ఇక్కడ బలయుగ్మాన్ని చెప్పుకుంటాం. మర లేక బోల్టు తలను తిప్పేటటువంటి క్రమంలో, కలం యొక్క స్క్రూను తిప్పేటటువంటి క్రమంలో, తర్వాత మెండర్ను ఉపయోగించి పెన్సిల్ను పదును చేసేటటువంటి క్రమంలో కూడా ఇక్కడ షార్ప్నర్ను ఉపయోగించి పెన్సిల్ని పదును చేసేటటువంటి క్రమంలో కూడా లేదా చెక్కేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ బలయుగ్మాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ బలయుగ్మ భ్రామక లేదా బలభ్రామక సూత్రం ఆధారంగా నిర్మించబడినటువంటి పరికరం ఏది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. దీనికి మనం ఎగ్జాంపుల్గా రోమన్ స్టీల్ యార్డ్ నిర్మాణం గురించి చెప్పుకుంటాం. ఇది ఒక స్థిరమైనటువంటి ఆధారం మరియు అసమాన భుజాలు కలిగినటువంటి ఒక త్రాసుగా చెప్పుకుంటాం. దీన్నే బలభ్రామక సూత్రం ఆధారంగా ఉపయోగించినటువంటి రోమన్ స్టీల్ యార్డ్ నిర్మాణం గురించి చెప్తాం. స్టీల్ యార్డులో బలభ్రామక సూత్రాన్ని అనుసరించి ఏదేని వస్తువు యొక్క భారాన్ని కనుగొనేటటువంటి సూత్రంగా మనం ఇక్కడ ఎస్ ఇంటూ ఓఎక్స్ అనేటటువంటి అంశాన్ని మరియు దాన్ని సిఏతో విభజించేటటువంటి ప్రక్రియని ఇక్కడ మనం చూస్తాం. సో దీని యొక్క సూత్రాన్ని మనం ఎస్ ఇంటూ ఓఎక్స్ బై సిఏగా చెప్తాం. సో దీంట్లో ఉండేటటువంటి అంశాలు కనుక మనం చూసినట్లయితే ఎల్ అనేది కనుక్కోవాల్సిన వస్తువు యొక్క భారాన్ని సూచిస్తుంది. ఎస్ అనేది తెలిసినటువంటి భారము లేదా రైడర్ అనేటటువంటి అంశాన్ని సూచిస్తుంది. అదేవిధంగా ఓఎక్స్ అనేది స్కేలు పైన ఉన్న 0 రీడింగ్ నుంచి ఆ రైడర్ వరకు ఎంత దూరం ఉందో ఆ దూరాన్ని గురించి చెప్తుంది. సిఏ అనేది ఆధారం నుండి దవడ యొక్క దండం యొక్క గర్భనాభి స్థానానికి గల దూరానికి ఇక్కడ సిఏ అనేది తెలియజేస్తుంది. సో స్కేలు పైన 0 రీడింగ్ నుంచి రైడర్కు గల దూరానికి కనుక్కోవాల్సినటువంటి వస్తువు భారం అనులోమానుపాతంలో ఉంటుందనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అనగా స్కేలు పైన 0 రీడింగ్ నుంచి రైడర్కు ఉండేటటువంటి దూరం పెరుగుతున్నట్లయితే వస్తువు యొక్క భారం పెరుగుతున్నటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దీంట్లో భాగంగానే మరొక అంశంగా చక్రము మరియు ఇరుసు సూత్రాన్ని గురించి చెప్పుకుంటాం.
ఇక్కడ చక్రము ఇరుసు ఒక పూర్తి భ్రమణం చేస్తే అక్కడ వచ్చేటటువంటి భారం దూరం మరియు శక్తి దూరం కదులుతాయనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించడం జరిగింది. సో ఆర్ అనేది చక్రం యొక్క వ్యాసార్థము మరియు స్మాల్ ఆర్ అనేది ఇరుసు యొక్క వ్యాసార్థంగా కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ బలం చేసినటువంటి పనే మనకి ఇక్కడ భారం చేసినటువంటి పనిగా మనం ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ 2πr ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు 2πr ఇంటూ ఎల్ అనేటటువంటి అంశంలో ఇక్కడ మనం చూడవచ్చు. దీన్నే L/E ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్గా చెప్పుకుంటాం. ఎల్ అనేది భారాన్ని, ఈ అనేది బలాన్ని కనుక సూచిస్తే ఇక్కడ L/E ఈజ్ ఈక్వల్ టు చక్రం యొక్క వ్యాసార్థం బై ఇరుసు వ్యాసార్థంగా చెప్పుకుంటాం. దీన్ని మనం యంత్రలాభానికి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకుంటే యంత్రలాభం ఈజ్ ఈక్వల్ టు చక్రం చుట్టుకొలత బై ఇరుసు చుట్టుకొలతగా చెప్పుకుంటాం. దీన్ని క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్ అనేటటువంటి అంశంతో చూస్తాం. దీనిని యంత్రలాభాన్ని కనుక్కునే క్రమంలో మనం ఇక్కడ చూస్తాం. హెచ్చు యంత్రలాభాన్ని పొందడానికి చక్రం ఇరుసుల మధ్య ఉపయోగించేటటువంటి వాటిని మనం గేర్లుగా చెప్పుకుంటాం. సో చక్రము ఇరుసు రెండు ఒకే అక్షానికి బిగించబడి ఉంటాయి. ఈ రకంగా చక్రము మరియు ఇరుసుకు సంబంధించినటువంటి ఉదాహరణలు కనుక మనం గమనించినట్లయితే క్యాప్స్టన్లు, డ్రిల్లింగ్ పరికరాలు, ఎగ్ విస్లు, కుళాయి పిడులకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చక్రము మరియు ఇరుసులకు సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తే బావుల నుండి నీటిని పైకి తోడేటటువంటి క్రమంలో, పడవలలో లంగరును పైకెత్తేటటువంటి క్రమంలో ఉపయోగించేటటువంటి సరళ యంత్రంగా మనం ఇక్కడ విండ్ లాస్కు సంబంధించినటువంటి అంశాలు చూస్తాం. ఇక్కడ ఓడలలో లంగర్ను పైకెత్తుటకు ఉపయోగించేటటువంటి సరళ యంత్రంగా క్యాప్స్టన్ చెప్పుకుంటున్నాం. పెద్ద పెద్ద భారాలను లేపేటటువంటి క్రమంలో మరియు మోయేసేటటువంటి క్రమంలో స్క్రూజాక్ అనేటటువంటి పరికరాన్ని మనం వాడుతున్నాం. స్క్రూజాక్ మర మరియు తులాదండవుల సమ్మేళనంగా ఏర్పడినటువంటి ఒక సరళ యంత్రంగా మనం ఇక్కడ చూస్తాం. క్రింది వానిలో మర తులాదండం యొక్క సమ్మేళనంతో ఏర్పడినటువంటి సరళ యంత్రం ఏది అనే ఓరియంటేషన్లో కనుక మనం ప్రశ్న ఎక్స్పెక్ట్ చేసినట్లయితే దీన్ని స్క్రూజాక్గా మనం ఇక్కడ చూస్తాం. ఈ స్క్రూజాక్ అనేది పెద్ద పెద్ద భారాలను లేపడానికి మరియు మోయడానికి ఉపయోగించేటటువంటి ఒక సాధనంగా మనం స్క్రూజాక్ను చూస్తాం. స్క్రూజాక్ పనిచేసేటటువంటి సూత్రం ఏమిటి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. దీనికి సంబంధించి సమాధానంగా మనం మర సూత్రాన్ని పేర్కొంటాం. అదేవిధంగా స్క్రూజాక్లో తులాదండపు భ్రమణ చలనాన్ని సరళ రేఖీయ చలనంగా మార్చేటటువంటి ప్రక్రియను ఇక్కడ మర చేపడుతుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. స్క్రూజాక్లో తులాదండం యొక్క భ్రమణ చలనాన్ని సరళ రేఖీయ చలనం అంటే పైకి కిందికి జరిగేటటువంటి చలనంగా మార్చేటటువంటి ఒక పరికరంగా లేదా సాధనంగా ఇక్కడ మరను మనం చెప్తాం. తులాదండం ఒక పూర్తి భ్రమణం చేస్తే మర దాని రెండు వరుస స్క్రూల మధ్య దూరానికి సమానమైనటువంటి దూరం ముందుకు కదులుతుంది. కాబట్టి మర రెండు వరుస స్క్రూల మధ్య దూరం అనేది మర భ్రమణాంతరము లేదా మర పిచ్గా ఇక్కడ మనం చెప్తాము. సో ఇక్కడ స్క్రూజాక్కు సంబంధించినటువంటి యంత్ర లాభాన్ని కనుక మనం చూసినట్లయితే దీన్ని మర చుట్టుకొలత బై మర పిచ్చికి సంబంధించినటువంటి నిష్పత్తిగా మనం ఇక్కడ చూస్తాం. స్క్రూజాక్ యొక్క యంత్ర లాభము ఏ రాశుల యొక్క నిష్పత్తిగా చెప్తామనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. సో దీనికి సమాధానంగా మనం మర చుట్టుకొలతకు మరియు మర పిచ్చుకు మధ్య ఉండేటటువంటి నిష్పత్తిగా స్క్రూజాక్ యంత్రలాభం గురించి చెప్పుకుంటాం. ఇక్కడ స్క్రూజాక్ యొక్క యంత్రలాభం పెరిగేటటువంటి క్రమంలో ఏం చేయాలన్న ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. దీనికి సమాధానంగా అక్కడ దండం యొక్క పొడవును పెంచాలనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా మర స్క్రూ యొక్క అనువర్తనాలు కనుక మనం పరిశీలించినట్లయితే వడ్రంగము, లోహపు వర్క్షాపులలో ఉపయోగించేటటువంటి నైస్లు, పుస్తకాల బైండింగ్ మరియు కటింగ్ ప్రెస్లు, మైక్రోస్కోపులు, టెలిస్కోపులు, బోల్డు, వడ్రంగి, గిమ్లెట్, ఈ రకమైనటువంటి ప్రతి సందర్భంలోనూ మనకి ఇక్కడ మర స్క్రూకు సంబంధించినటువంటి అనువర్తనాలు మనం ఇక్కడ గమనిస్తాం. ఇక్కడ శక్తి మరియు చక్రానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఆ యంత్ర లాభాన్ని పెంచేటటువంటి క్రమంలో మనకు ఉపయోగపడేటటువంటి అంశం ఏమిటనేటటువంటి అంశాన్ని చూసాము. హెచ్చు యంత్ర లాభాన్ని పొందేటటువంటి క్రమంలో చక్రము ఇరుసుల మధ్య ఉపయోగపడే వాటిని మనం ఇక్కడ గేర్లుగా చెప్పుకుంటున్నాం. సో ఈ గేర్లకు సంబంధించినటువంటి మరిన్ని అంశాలు కనుక చూసినట్లయితే కదలికను మరియు శక్తిని అందజేసేటటువంటి అమరికనే మనం ఇక్కడ పండ్ల చక్రాల యొక్క అమరికనే మనం గేర్లుగా పేర్కొంటున్నాం. భ్రమణాల సంఖ్యను పెంచడానికి లేదా తగ్గించడానికి మరియు భ్రమణం యొక్క దిశను మార్చేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ అత్యంత ఉపయుక్తమైనటువంటి అంశాలుగా గేర్లకు సంబంధించినటువంటి అంశాలను చూస్తున్నాం. గేర్లు పనిచేసేటటువంటి సూత్రము చక్రము మరియు ఇరుసు సూత్రంగా మనం ఇక్కడ చెప్తాము. సో ఈ చక్రము మరియు ఇరుసు యొక్క అమరికలో అధికమైనటువంటి యంత్రలాభాన్ని పొందేటటువంటి అమరికగా మనం ఇక్కడ గేర్లకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ చూస్తున్నాం. సైకిళ్ళు, మోటారు సైకిల్ యొక్క గొలుసులు ఏ రకమైనటువంటి గేర్లుగా పనిచేస్తేనే అంశంలో ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు. దీనికి సమాధానంగా మనం చోదక గొలుసులుగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. కుట్టు మిషన్లు, గ్రైండర్లు, మోటార్లు, బియ్యం పిండిమర,
పారిశ్రామిక వర్క్షాపులలో వాడేటటువంటి గేర్ల రకంగా చోదక పటక గేర్ల రకాన్ని వాడతాం, దీన్ని చైన్ డ్రైవ్స్ అంటాము. ఇక్కడ చోదక గొలుసులు కూడా మనకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మనం చూడవచ్చు. మోటారు వాహన చక్రాలను ఇంజన్తో అనుసంధానం చేసేటటువంటి క్రమంలో ఉండే ఆ గేర్ల రకాన్ని మనం ఇక్కడ గేర్ల పెట్టెగా మార్చుకుంటున్నాము. ఇక్కడ గేర్ల పెట్టె లేదా గేర్ల రకాల ఆధారంగా ఆ వాహనం యొక్క వేగాన్ని కానివ్వండి లేదా బలం యొక్క దిశను కానివ్వండి మార్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గేర్ల ద్వారా చూస్తాం. సో ఇక్కడ శుద్ధ గతిక శాస్త్రము మరియు గతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా మనం ఈరోజు చలనాలకు సంబంధించినటువంటి రకాలు కానివ్వండి, అదేవిధంగా భ్రమణ చలనంలో పనిచేసేటటువంటి క్రమంలో లేదా భ్రమణ చలనంలో ఉండేటటువంటి అభికేంద్ర మరియు అపకేంద్ర బలాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఇక్కడ సరళ హరాత్మక చలనానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, డోలాయమాన చలనానికి సంబంధించి గెలీలియో చేసినటువంటి ప్రాథమిక భావనల ఆధారంగా డోలాయమాన చలనానికి సంబంధించినటువంటి పలు ప్రాథమికమైనటువంటి అంశాలు, ఇక్కడ అన్ని సమవృత్తాకారం మార్గంలో పోయేటటువంటి వాహనం అనేది అక్కడ ఆవర్తన చలనం చేస్తుంది కానీ డోలాయమానం చేయదనేటటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ గమనించడం జరిగింది. వీటితో పాటుగా అభికేంద్ర మరియు అపకేంద్ర బలాల యొక్క అనువర్తనాలు, అదేవిధంగా కృత్రిమ ఉపగ్రహాలు అంటే ఏమిటి, కృత్రిమ ఉపగ్రహాల యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా గురుత్వ కేంద్రము లేదా గర్భనాభి కేంద్రం యొక్క ఆధారంగా ఇక్కడ వస్తువులలో నిశ్చల స్థితి అనేది ఏ రకాలుగా ఇక్కడ పరిణమించబోతోంది, అదేవిధంగా సరళ యంత్రాలు మరియు బలభ్రామకాలకు సంబంధించినటువంటి అంశాల యొక్క అనువర్తనాలు కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి ఉదాహరణ సహితమైనటువంటి అంశాలను మనం ఇక్కడ చూసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ యంత్ర లాభాలకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడుకున్నాం, అదేవిధంగా సరళ యంత్రాలకు సంబంధించినటువంటి అంశాలను చూసాం, బలయుగ్మ భ్రామకానికి సంబంధించినటువంటి పలు అనువర్తనాలు ఉదాహరణలు వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ కూలంకషంగా చూసుకున్నాం. ఈ క్రమంలో ఈ శుద్ధగతిక శాస్త్రం మరియు గతి శాస్త్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మనకు రెగ్యులర్ లైఫ్లో ఎక్కువగా విరివిగా లభించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ సందర్భంగా ఈ పాఠ్యాంశంలోని అన్ని అంశాలు మనకు కీలకంగా గుర్తుండాలి అనుకుంటే కనుక మనకు అందుబాటులో ఉన్నటువంటి అనేకమైనటువంటి దృగ్విషయాల నుంచి లేదా ఉదాహరణల నుంచి సబ్జెక్టుకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ని మనం బిల్డ్ చేసుకోగలిగితే ఇక్కడ ఆఖరికి పరీక్షా కేంద్రంలో ఆన్సర్స్ రాసేటటువంటి క్రమంలో కూడా అవే అంశాలు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రశ్న ఏ రూపంలో వచ్చినా కూడా మనం సమాధానాన్ని గుర్తుంచుకోవచ్చు. సో ఈ రకమైనటువంటి ప్రిపరేషన్ సరళితో భౌతిక శాస్త్రం అనేది పోటీ పరీక్షల్లో అనేకమైనటువంటి మార్కులను పెంపొందించే క్రమాన్ని చూస్తాం, కానీ ఇది కష్టసాధ్యమైనటువంటి అంశం కాదు అనేటటువంటి ఓరియంటేషన్లో మన యొక్క అవగాహన పెంపొందుతుంది. కాబట్టి భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అన్ని సమాచారం లేదా సమస్త సమాచారాన్ని మనం ఇక్కడ మన పరిసరాల్లో ఉండేటటువంటి భౌతిక లేదా పలు ఉదాహరణలతోటి కనెక్ట్ చేసుకుంటూ మన యొక్క ప్రిపరేషన్ మెరుగుపరుచుకుంటే మార్కులు వస్తాయి. అదేవిధంగా అవగాహన కూడా పెరిగి అంశాలనేవి మనకు సుదీర్ఘకాలం పాటు స్మృతిపథంలో మెలుగుతాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రిపరేషన్ని అందుకొని అందరూ ఉత్తమమైనటువంటి మార్కులు సాధించి ఈ క్రమంలో ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోవాలని చెప్పేసి ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.